యువకులను కాపాడేందుకు పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన 1930 ఫోన్ నెంబర్ను సైతం ఇప్పుడు సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. ఈ నెంబర్తో అమాయకులను బురిడి కొట్టించి దోచుకునేందుకు సరికొత్తగా స్కెచ్ వేశారు. ఇలా ఈ నెంబర్ను ఉపయోగించుకొని సైబర్ మోసగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 29.55 లక్షలు దోచుకున్నారు. ఇలా మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హైదరాబాద్ హైజ్పేట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందులో అతను మీరు ముంబై నుంచి తైవాన్లోని వాంగ్ మింగ్ జీ ఫెర్నల్ డెజ్కు పార్సిల్ బుక్ చేశారని అడిగారు. బాధితుడు తనకు ఈ పార్సల్ సంబంధం లేదని జవాబివ్వడంతో వెంటనే కాలర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ పార్సల్ బుక్ అయిందని బెదిరించాడు. ఈ పార్సల్లో డ్రగ్స్, క్రెడిట్ కార్డులు ఉన్నాయని, ఈ సంఘటనపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని బెదిరించాడు. మీరు వెంటనే స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయాలని సూచించారు. బాధితుడు స్కైప్లో వారు ఇచ్చిన ఐడి ద్వారా మాట్లాడేందుకు వీడియో కాల్ చేయగా పోలీస్ 1930 యూజర్ ఐడి కనెక్ట్ అయ్యింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది నిజంగానే పోలీసులదేనని నమ్మాడు. ఇంతలో వీడియో కాల్ ముంబై పోలీస్ అంటూ మాట్లాడిన వ్యక్తి ఆధార్ కార్డును చూపించమని అడిగి ఈ ఆధార్ కార్డ్ అంతర్జాతీయ మనీ లాండరింగ్ కేసులో ఉందని, మొహమ్మద్ ఇస్లాం ఈ ఆధార్ కార్డుతో లింక్ ఉన్న దాదాపు 20 బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాడని, దీనికి మీకు దాదాపు 7 సంవత్సరాల శిక్ష పడుతుందని తెలిపాడు. దీని నుంచి బయటపడాలంటే మీరు వెంటనే మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని, తాము చెప్పినట్టు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి అతని ఖాతాల నుంచి 29.55 లక్షలు కొట్టేశారు. ఇది మోసమని గుర్తించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1930 నుంచి పోలీసులు ఎవరికి ఫోన్ కాల్ చేయరని, ఈ నెంబర్తో ఎలాంటి పాస్వర్డ్, యూజర్ నేమ్, ఐడీలు పోలీసులు ఇవ్వరని గుర్తుంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.